జయశ్రీమన్నారాయణ. కోడిగుడ్లు ఇలా ఉడకబెట్టి సగానికి కోసి ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి మీరు ఇలా వేపి చూడండి. చాలా రుచిగా ఉంటుందండి. సాంబార్‌కి అయితే మాత్రం చాలా బావుంటది. మీరు ఈ కాంబినేషన్ చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. గుడ్డు ఉడ వేయించేటప్పుడు మూకుడులో నూనె పోసి సొన వైపు ముందు పెట్టకూడదండి. తిరగేసి పెట్టాలి. తిరగేసి పెట్టి వేపుడయిన తర్వాత సొన వైపు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టాలండి. లేకపోతే టాపున పగిలి పైకొస్తుంది. ముఖం మీదకొస్తది. జాగ్రత్త అండి. సొన వైపు పెట్టినప్పుడు మాత్రం మూకుడి మీద మూత ఉంచి కిందన పొయ్యి కట్టేసేసి అప్పుడు ఇప్పండి. పాట్ అని సౌండ్ వస్తదనమాట. 2 ముక్కలు చేసి వేయిస్తున్నాం కదా! సొన తగిలితే సౌండ్ ఎక్కువొస్తది. చూడండి నేను మూకుడులో నూనె పోసాను. తిరగేసి పెడతానమాట. తిరగేసి పెట్టి వేపుడయిన తర్వాత పొయ్యి కట్టేసేసి మళ్ళీ అటువైపుకి తిరగేస్తాను. అటువైపు కూడాను వేగిపోతాయి కదండీ! పొయ్యి కట్టేసిన తర్వాతే మూకుడు మీద మూత తీయాలండి. లేకపోతే అది చూడండి ఎలా పగిలి పైకొచ్చిందో. కొంచెం డేంజర్ అవుతది. చూసుకొని చేయండి. చాలా మంచి కాంబినేషను. తిని చూసి నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి నా వీడియోని. నా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. దీని మీద కొత్తిమీరేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా ఈజీ కూర కదా! థ్యాంక్ యూ.